గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాస భగవానుడు చతుర్విధ పురుషార్థ సమన్వయంగా మనకు అందించినటువంటి మహోత్కృష్టమైనటువంటి పురాణం మహాభారతం. ఆ మహాభారత గ్రంథం బహుశः ప్రపంచంలో ఎక్కడా లేనంత పెద్ద గ్రంథం. అన్ని శ్లోకాలతో అంతమంది వ్యక్తులతో ఇతిహాసంగా దాన్ని ఆయన రచన చేశాడు. ఇతిహాసము అన్న మాటకు అర్థం ఏంటంటే అది యథార్థముగా అట్లే జరిగినది అని. అంటే అది కాల్పనికమైనటువంటి కథ కాదు, ఏదో కల్పించి విరామ వేళలో ప్రజల యొక్క మనోరంజకత్వం కోసం రచించినది కాదు. ఏది జరిగినదో దానినే మనకి ఆయన అందించాడు. అందుకే మహాభారతానికి ఆయన కూడా వ్యక్తి. అసలు మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఒక దేవాలయానికి వెడితే మనం ఏమడగాలి అన్న దాంట్లో మన స్వాతంత్ర్యం ఏం అక్కర్లేదు. అలాగే మన జీవితంలో సాధించవలసినది ఏది అన్నదాని విషయంలో కూడా మనం ప్రత్యేకంగా ఆలోచించవలసినది ఏం లేదు. పురుషార్థములు అంటారు, చతుర్విధ పురుషార్థములు అని. 4 విధములైనటువంటి పురుషార్థములు. పురుషార్థములు అంటే పురుషుడు అంటే మగవాడు అని కాదు అక్కడ అర్థం. పురుషుడు అంటే జీవుడు. స్త్రీ కానీ పురుషుడు కానీ అర్థించి అంటే కోరి కోరి పొందవలసినవి ప్రయత్నం చేత. ఏవి అవి అంటే ధర్మ అర్థ కామ మోక్షములు. ఇందులో అర్థము కామము ధర్మమునకు ముడిపడిపోతే మోక్షము తనంత తానుగా సిద్ధిస్తుంది. ఇంకా మోక్ష పురుషార్థము కొరకు వేరే ప్రయత్నం ఉండదు. ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామము మోక్షమునకు కారణములు. సంపాదించేటటువంటిది వ్యయం చేసేటటువంటిది కూడా ధార్మికంగానే ఉన్నాయనుకోండి. ఒక వ్యక్తి సంపాదిస్తున్నటువంటి ధనం ధార్మికమే, ఆయన ఖర్చు పెట్టేది ధార్మికమే. అలాగే ఆయన కోరిక ఎందుకు తీర్చుకుంటాడంటే అది ధర్మం అనేటటువంటి చట్రంలోకి ఇమిడింది. ఒక కోరిక తీర్చుకునే ముందు ఇది ధార్మికమేనా, ఈ కోరిక తీర్చుకోవచ్చా, అదొక్కటే ప్రశ్న. అది ఏ ఆశ్రమంలో ఉన్నాడు అన్నదాన్ని బట్టి ఆ ప్రశ్న ధర్మమునకు అన్వయం అవుతుందా లేదా అన్నది నిర్ణయింపబడుతుంది. ఒక తాంబూలం వేసుకోవాలనుకోండి, బ్రహ్మచారి అయితే వేసుకోకూడదు, గృహస్థ అయితే వేసుకోవచ్చు. వానప్రస్థుకి ఆ సమస్య లేదు, సన్యాసి అసలు దానికి ఎప్పుడూ కోరుకునేటటువంటి అవకాశం కూడా ఉండదు సన్యాసాశ్రమంలో. కాబట్టి ఒక కోరిక కోరితే అది ధర్మచక్రములోకి ఇముడుతుందా? ధర్మం ఎవరు చెప్పాలి? వేదం చెప్పాలి. వేదం చెప్పినటువంటి ధర్మం అనేటటువంటి చట్రంలోకి ఆ కోరిక ఇమిడితే తీర్చుకోవడం, ఆ ధర్మం అనే చట్రంలోకి ఇమడకపోతే తీర్చుకోకుండా ఉండగలగడం. అలా క్రమక్రమంగా అది ఏమైపోతుందంటే ధర్మానురక్తిగా మారిపోయి కోరికల యందు వ్యామోహము క్షీణించిపోతుంది. ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామము మోక్షమునకు హేతువులు. తొట్టతొదకు జీవితంలో సంతృప్తి దేని చేత అంటే ధర్మానుష్ఠానము చేత. అదే పనిగా కోరికలు తీరడం వల్ల తృప్తి కాదు. ఒక స్థాయి దాటిపోయిన తరువాత, మొదట్లో కోరికలు కోరకుండా ఎవరు ఉండరు, కానీ ఒక స్థాయి దాటిన తరువాత ఇక ధర్మానుష్ఠానమే తృప్తి. నేను ఇవాళ ఎలా బ్రతకాలో అలా బ్రతికానా, ధార్మికంగా జీవించానా, అదే తృప్తి. అంతే. సంతోషంగా ఉండడానికి ఇక వేరే కారణం ఉండదు, ధర్మానుష్ఠానమే కారణమవుతుంది. అదే మోక్షమునకు కూడా కారణమవుతుంది. కాబట్టి ఆ ధర్మ అర్థ కామ మోక్షములనేటటువంటి చతుర్విధ పురుషార్థములను సమన్వయం చేసుకుని ఎలా బ్రతకాలి అన్నదాన్ని మనకి మహాభారతం ద్వారా నిరూపించి చూపించినటువంటి మహాపురుషుడు వ్యాస భగవానుడు. వ్యాస భగవానుడు భారతాన్ని చెప్తున్నప్పుడు అది గ్రంథస్థం చెయ్యాలి అంటే దానికి తగినటువంటి దక్షుడు కావాలి, అటువంటి సమర్థత కలిగినటువంటి వాడు కావాలి. ఎవరటువంటి లేఖకుడు? లోకంలో అంత వేగంగా వ్రాయగలిగినటువంటి వాడెవరు అని ఆలోచించారు. అప్పుడు త్యాగమూర్తి అయి వినాయకుడు బయలుదేరాడు. నేను రచిస్తాను, మీరు చెప్తూ ఉండండి, నేను వ్రాస్తానన్నాడు. వ్యాస భగవానుడు చెప్తున్నాడు, ఈయన వ్రాయాలంటే దానికి తగిన ఘంటం ఉండాలి. ఆ ఘంటం అరిగిపోయిందనుకోండి వ్రాయడం కుదరదు. అసలు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కాగితాల మీద వ్రాసినటువంటి వ్రాతల కన్నా కూడా
తాళపత్రముల మీద వ్రాసినటువంటి వ్రాతలు ఏవి ఉన్నాయో అవి చాలా కాలం మనుగడతో ఉంటాయి.